పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కేసీఆర్ బయటకు వచ్చేది అప్పుడేనట, అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. ఎక్కువగా ఫామ్ హౌస్ నుంచే నిర్ణయాలు, ఆయన కోసం క్యాడర్ ఎదురుచూపులు. తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ ఏర్పాటు దగ్గర నుంచి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేని, పరిచయం అక్కర్లేని పేరు కేసీఆర్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఒక రాజకీయ దిగ్గజం. ప్రస్తుతం ఆ మేరు రాజకీయ శిఖరం అటు ఇటు మన్ను తిన్న పాములా దిక్కులు చూస్తుంది. 10 ఏళ్ల క్రితం వరకు ఏకఛత్రాధిపత్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిన కేసీఆర్ మొన్నటి 2023 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అందుకనే ఆయన అప్పటి నుంచి ఫామ్ హౌస్కి మాత్రమే పరిమితమైపోయారు. చాలా తక్కువ మాత్రమే ఆయన తెలంగాణలో పర్యటన చేసిన సందర్భాలున్నాయి. అయితే ఎక్కువగా కేసీఆర్ రాలేని కారణం ఆయన పెద్దగా రాష్ట్రంలోని సమస్యలను లేవనెత్తిన అవసరమైన సందర్భాలు లేకపోవడం, మరోపక్క పార్టీని బలోపేతం చేయడానికి సరైన సమయం కాకపోవడంతో ఆయన బయటికి రావట్లేదట. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధినేతగా ఉన్న ఆయన బయటికి వచ్చి చాలా కాలమే అయిపోయింది. కొన్నిసార్లు ఆడదా పాడదా కనిపిస్తున్నట్టుకి పూర్తి స్థాయిలో ఆయన బయటకు వచ్చిన నేపథ్యం మాత్రం తక్కువ. ఇక ఆయన ఎప్పుడు వస్తారని కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. అటు టీఆర్ఎస్ బీఆర్ఎస్ శ్రేణులు కూడా కేసీఆర్ పూర్తి స్థాయి పర్యటన కోసం ఎదురు చూస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన బయటికి వస్తేనే పార్టీ పూర్తిగా బలపడుతుందని, కార్యకర్తలు కూడా ఉత్సాహం నిండి తర్వాత ఎన్నికలకు అది ఉపయోగపడుతుందని అంటున్నారు. తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ను అధికారం నుంచి దించాలి అంటే ఖచ్చితంగా కేసీఆర్ పర్యటన బలం అవసరమని కేడర్ భావిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో దూరంగా ఉండాలని నిర్ణయించిన కేసీఆర్ భవిష్యత్తు ప్రణాళికలపై కూడా నేతలతో ప్రతిరోజు చర్చిస్తున్నారు. హరీష్ రావు లండన్ నుంచి వచ్చిన తర్వాత ఫామ్ హౌస్లో కేసీఆర్తో భేటీ అయ్యారు. కల్వకుంట్ల కవిత విషయంలో చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కూడా చర్చిస్తున్నారు. ఈ నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండటంతో విజయం దక్కించుకోవడంపైనే ఆయన చర్చలు జరుపుతున్నారని సమాచారం. తన కుమార్తె కవిత ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చిస్తున్నారు. కాళేశ్వరం విషయంలో సీబీఐ ఏం చేస్తుందన్నది ఇప్పుడు బీఆర్ఎస్లో చర్చ జరుగుతుంది. కాళేశ్వరం జరిగిన అవకతవకలపై విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి, కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. అయితే సీబీఐ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. సీబీఐ విచారణకు స్వీకరిస్తుందా లేదా అన్నది తెలియలేదు. సీబీఐ విచారణకు కోర్టు అడ్డంకులు కూడా లేవు. సీబీఐ డైరెక్టర్ కూడా హైదరాబాద్ వచ్చి స్థానిక అధికారులతో మాట్లాడారు. ఏం మాట్లాడారు? కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు ఎప్పుడు అంశంపై ఆదేశాలు ఇచ్చారా అన్న దానిపై స్పష్టత లేదు. కానీ ఆయన పర్యటన బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠకు కారణమవుతుంది. సీబీఐ ఎంట్రీ ఇస్తే ఏం చేయాలన్న దానిపై కూడా సమాలోచనలు చేస్తున్నారు. అయితే కేసీఆర్ మాత్రం ఇప్పట్లో జనంలోకి వచ్చే అవకాశాలు లేవని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా ఆయన జనంలోకి రారన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఆరోగ్య సమస్యల దృష్ట్యా కేసీఆర్ మరికొద్ది రోజులు ఫామ్ హౌస్లోనే ఉంటారని, బయటకు రారని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేత ఒకటి చెప్పారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలైనా పర్యటించాలని నేతలు కేసీఆర్ను కోరుతున్నారు. అప్పుడే పార్టీలో జోష్ పెరుగుతుందని అంటున్నారు. అయితే దీనిపై కేసీఆర్ నుంచి స్పష్టమైన సంకేతాలు మాత్రం రావడం లేదు. ఏదైనా ఉప ఎన్నికలు వస్తే తప్ప ఆయన ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదని, స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణ మొత్తం కేటీఆర్ చూసుకుంటారని కేసీఆర్ నేతలకు చెప్తున్నారని తెలిసిందే. మరి చివరకు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.